ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు మీదున్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని తన సోదరుడైన సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని ఆమె మాటల తూటాలు పేలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద కౌంటర్లిస్తున్న షర్మిల ఆ పార్టీ పేరులో వైఎస్ఆర్ అనే పదానికి కొత్త అర్థం ఇదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జగన్ లక్ష్యంగా ఆమె చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించిందని తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4x4 సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక జగన్ సర్కార్ ఆమె భద్రతను 1/1 కు తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె పర్యటనలు అక్కడక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలకు భద్రతను తగ్గించడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలకు వెంటనే 4x4 సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా షర్మిల భద్రత విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించడం గమనార్హం. షర్మిలకు భద్రత పెంచాలని అయ్యన్న పాత్రుడు కేంద్రాన్ని కోరారు. 2014లో షర్మిల వైఎస్ఆర్సీపీలో చురుగ్గా వ్యవహరించారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. జగనన్న వదిలిన బాణాన్నంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమెకు తెలంగాణ సర్కార్ కల్పించినట్టుగా 4x4 భద్రత కాకుండా 1/1 సెక్యూరిటీని కల్పించడం గమనార్హం. అప్పుడు షర్మిలకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు ఉండగా టీడీపీ క్యాడర్ వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ సంగతి ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే షర్మిలకు కాంగ్రెస్ టీడీపీ నేతలు మద్దతుగా మాట్లాడుతుండగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ భద్రతను కుదించింది. విధి వైచిత్రం అంటే ఇదేనేమో.